భూదేవి విలాపాన్ని విని దేవతల ప్రార్థనలు స్వీకరించి బ్రహ్మదేవుడు తన లోతైన ధ్యానం నుంచి మెల్లగా లేచాడు. ఆయన ముఖంలో భయం లేదు, అలజడి లేదు, కేవలం నిశ్చయమే ఉంది. భయపడకండి దేవతలారా అని బ్రహ్మదేవుడు పలికాడు. భూదేవి కన్నీళ్లు వృధా కావు. ధర్మం నశించినప్పుడు అధర్మం అధికమైతే నారాయణుడు తప్పకుండా అవతరిస్తాడు. దేవతలు ఆశ్చర్యంతో అడిగారు, ప్రభూ, ఆ విష్ణుమూర్తి ఎక్కడ అవతరిస్తాడు? ఎలా ఈ భూమిని రక్షిస్తాడు? బ్రహ్మదేవుడిలా చెప్పారు, ఈసారి అవతారం వైకుంఠంలో కాదు, ఆకాశంలో కాదు, మధుర నగరంలో యదువంశంలో వసుదేవుడు దేవకీ దంపతులకు ఆ నారాయణుడు జన్మిస్తాడు. కాని ఈ అవతారం రాజసింహాసనంపై కాదు, కారాగారంలో, చీకటి రాత్రిలో సాధారణ శిశువుగా జరుగుతుంది. ఇదే సమయంలో మధురను పాలిస్తున్న కంసుడికి ఆకాశవాణి వినిపించింది, దేవకికి పుట్టే 8వ సంతానం నీ మృత్యువు. భయంతో కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలు విన్నాడు. భూదేవి విలాపం ఆయన హృదయాన్ని కదిలించింది. ఇప్పుడు సమయం వచ్చింది అని నారాయణుడు సంకల్పించాడు. అధర్మాన్ని సంహరించడానికి నేనే భూమిపై అవతరిస్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు ఆజ్ఞాపించాడు, మీరందరూ భూమిపై జన్మించండి. ఎవరైనా గోపులుగా, ఎవరైనా యదువంశంలో ఈ అవతారానికి సహాయంగా ఉండండి. దేవతలు ఆనందంతో భూమిపైకి దిగారు. ఇలా విష్ణుమూర్తి అవతారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ దివ్యరాత్రి దగ్గరలో ఉంది.